కొండల మీద పక్షుల గ్రామం. పక్షుల గ్రామం. ఈ గ్రామం ఒక ఎత్తైన కొండ మీద ఉంది. అక్కడి నుండి కిందకు చూస్తే పచ్చటి అడవి, పారే సెలయేరు, అందమైన పూల తోటలు కనిపిస్తాయి. కొండ మీద ఉండడం వల్ల రోజంతా స్వచ్ఛమైన గాలి, వెచ్చటి సూర్యరశ్మి వస్తూ ఉంటాయి. తెల్లవారుజామున మంచు తెరలు ఆ కొండను కప్పుతూ ఉంటే అదొక స్వర్గంలా ఉంటుంది. ఉదయం పూట పక్షులన్నీ ఉత్సాహంగా రచ్చబండ దగ్గర చేరాయి. మహిగ్రద్ద రెక్కలు విదిలించుకుంటూ, పక్షులరా, మన ఇల్లు ఈ కొండ మీద ఉండడం మనకెంతో అదృష్టం. ఇక్కడ గాలి ఎంత స్వచ్ఛంగా ఉందో చూడండి. కింద అడవిలో ఉక్కపోతగా ఉంటుంది, కానీ మనకెప్పుడు ఏసీ వేసినట్టే చల్లగా ఉంటుంది. నాకైతే ఇక్కడ ఉంటే వయసు 10 ఏళ్లు తగ్గినట్టు అనిపిస్తుంది. అవును మహిగారు, ఉదయాన్నే లేవగానే ఆ వ్యూ చూస్తే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. సూర్యుడి లేత వెలుతురు ముందుగా మన కొండ మీదే పడుతుంది. ఇక్కడ వీచే గాలికి చెట్ల ఆకులు చేసే శబ్దం వింటుంటే ఎవరో జోలపాట పాడుతున్నట్లుగా ఉంటుంది. నాకైతే ఇక్కడుండడం చాలా ఇష్టం. లూసీ పౌరం తన తెల్లటి ఈకలను సవరించుకుంటూ ఒక చిన్న అద్దంలో ముఖం చూసుకుంటూ, నాకైతే ఈ చల్లటి గాలికి నా ఈకలు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడ దుమ్ము ధూళి అస్సలుండదు. ఉదయం పూట కురిసే ఈ మంచు నా చర్మానికి నేచురల్ ఫేషియల్లా పనిచేస్తుంది. నా అందం ఇక్కడ ఇంకా పెరుగుతోంది. నేను హాలీవుడ్ హీరోయిన్లా తయారవుతున్నాను. నిజమే లూసీ, నేను కిందన్న చెరువులో హాయిగా ఈత కొట్టి ఈ కొండ మీదకి వచ్చి గాలికి ఆరబెట్టుకుంటే అబ్బా ఆ మజయ్య వేరు. ఈత కొట్టాక అలసటంతా ఈ గాలికి ఇట్టే ఎగిరిపోతుంది. నాకు ఈ కొండల గ్రామం అంటే ప్రాణం. అబ్బా, నా కాళ్ళు లాగుతున్నాయి. గాలి వెళ్తారు అన్నీ బాగున్నాయి, కానీ ఇక్కడ కిరాణా కొట్టలేదుగా. ఆకలిస్తే ఏం చెయ్యాలి? కొత్త గాలి పీల్చుకుంటే కడుపు నిండదు కదా. మహిగారు, ఈ కొండ ఎక్కి దిగాలంటే ఎవరైనా ఒక లిఫ్ట్ లేదా ఎస్కలేటర్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అవును తాత, సారీ. అవును మహిగారు, మా అమ్మకి ఆకలి వేస్తే కళ్ళు తిరుగుతాయి. నిన్న రాత్రి కూడా కళ్ళలో బిర్యానీ తింటున్నానని చెప్పి నా దిండు కొరికేసింది. నార్మీరా పర్వతీయకో. అందరి వైపు తిరిగి, అయినా నా ఆకలి నాదిరే. ఇప్పుడు టిఫిన్కి ఏమైనా ప్లాన్ ఉందా లేదా? మహిగ్రద్ద నవ్వుతూ, దారికేం భాగ్యం చిచ్చు, మనకి కిందంతా అడవి ఉంది కదా. ఈ రోజు మనం అందరం కలిసి కింద అడవికి వెళ్దాం. ఎవరికి దొరికిన పండ్లు, కూరగాయలు వాళ్ళు తెచ్చుకొని ఇక్కడే మన కొండ మీద అందరం కలిసి వండుకొని భోజనం చేద్దాం. ప్రకృతి ఒడిలో సహపంక్తి విందు. నేనే ముందుండి మిమ్మల్ని తీసుకెళ్తాను. వన భోజనాలు సూపర్. నేను నా బ్యాటు బాలు కూడా తెచ్చుకుంటాను. తిన్నాక ఇక్కడే ఆ చల్లటి గాలిలో క్రికెట్ ఆడుకుందాం. నేను మా అమ్మకి కూరగాయలు కోయడంలో సాయం చేస్తాను. నాకు వంకాయలు అంటే చాలా ఇష్టం. పక్షులన్నీ కలిసి కిందున్న దట్టమైన అడవిలోకి ఎగురుకుంటూ వెళ్ళాయి. పైనుండి కిందకు ఎగరడం పిల్లలకి చాలా సరదాగా అనిపించింది. అడవిలో పచ్చని చెట్లు, రకరకాల పండ్లు, కూరగాయలు ఉన్నాయి. కింద వాతావరణం కొద్దిగా వెచ్చగా ఉన్నా చెట్ల నీడ వల్ల హాయిగానే ఉంది. అందరూ తలా ఒక పని పంచుకున్నారు. తుని పిచ్చుక మరియు బుజ్జి పిచ్చుక కలిసి పచ్చటి పొలాల దగ్గరికెళ్లి చెట్ల నుండి తాజా టొమాటాలు, లేత వంకాయలు తెంపారు. అమ్మా, ఈ టొమాటో చూడు, అచ్చు నా ముక్కులా ఉంది అని బుజ్జి నవ్వింది. చోటు చిలుక మరియు బన్ను చిలుక కలిసి తీయటి జామకాయలు, ఎర్రటి యాపిల్ పండ్లు కోశారు. బన్ను ఆశ ఆపుకోలేక అక్కడే ఒక జామకాయ కొరికేశాడు. బన్ను, ముందే తినేస్తే భోజనం ఎలా చేస్తావురా అని చోటు చిలుక మందలించింది. లూసీ పౌరం తన ఈకలకు ఏమాత్రం బురదంటకుండా చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ కొన్ని మంచి ధాన్యపు గింజలు, మొక్కజొన్న కంకుల్ని ఏరుకొచ్చింది. కుహుబాతు చెరువు దగ్గరికెళ్లి తనకిష్టమైన నీళ్లలో కాసేపు ఆడుకొని అడుగున ఉన్న తామర తూళ్లు, ఆకుకూరలు తీసుకొనొచ్చింది. కాని మన చిచ్చుకాకి మాత్రం పనులు ఎగ్గొట్టి ఎక్కడైనా స్వీట్ పండ్లు దొరుకుతాయేమోనని వెతుకుతోంది. ఆమె ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటోంది. ఒరే చిన్నగా, ఆ చిన్న పండ్లు గింజలో ఏరుకునే ఓపిక నాకు లేదు. అక్కడ చూడు, పెద్ద పెద్ద మామిడి పండ్లు ఉన్నాయి. అవే కొద్దాం. మనం ఇవి తీసుకెళ్తే అందరూ ఆశ్చర్యపోతారు. పైగా సైజు పెద్దది కాబట్టి మనం ఎక్కువ తినొచ్చు. అవునమ్మా, ఈ మామిడి పండ్లు బలి వాసన వస్తున్నాయి, కానీ ఇవి చాలా బరువుగా ఉన్నాయి. కొండపైకి ఎలా మోసుకెళ్తావు? నా ఐడియా చూడు, నేను ఈ బుట్టలో పెట్టుకుని లాక్కుంటూ వెళ్తాను. నా కండ బలం గురించి నీకు తెలీదు అంటూ కష్టపడి 2 పెద్ద మామిడి పండులు బుట్టలో వేసుకుంది. అందరూ తమ బుట్టల నిండా ఆహారాన్ని నింపుకొని సంతోషంగా పాడుకుంటూ తిరిగి తమ కొండపైకి చేరుకున్నారు. పైకొచ్చేసరికి ఆ చల్లటి గాలి వారి అలసటను మాయం చేసింది. మధ్యాహ్నమయ్యింది. కొండ మీద చల్లటి గాలి వీస్తోంది. అందరూ కలిసి వంట మొదలుపెట్టారు.
ఒక పెద్ద చెట్టు కింద పొయ్యి పేర్చారు. గాలి వీస్తున్నా వంటకి ఎలాంటి ఇబ్బంది లేకుండా రాళ్లతో అడ్డు పెట్టారు. తుని పిచ్చుక ఒక పెద్ద మట్టి కుండలో అందరూ తెచ్చిన కూరగాయలతో గుమగుమలాడే వెజిటబుల్ పలావ్ చేస్తుంది. అందులో కొంచెం నెయ్యి వేయగానే వాసన ఊరంతా వ్యాపించింది. కుహుబాతు ఆమెకు సాయంగా కూరగాయలు కడుగుతూ ఆకుకూరలు తరుగుతోంది. చోటు చిలుక పండ్లన్నీ కోసి ఒక పెద్ద గిన్నెలో ఫ్రూట్ సలాడ్ చేస్తోంది. అందరూ కూర్చోడానికి నేను ఈ అందమైన పూల రెక్కలు అరిటాకులు పరుస్తాను. మనం తినే ప్లేస్ చాలా గ్రాండ్గా రాయల్గా ఉండాలిగా. నేను డిజైనర్ని కదా. వంట వాసనలకి చిచ్చుకాకి కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఆమె గరిట పట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ వంట దగ్గరే తచ్చాడుతోంది. తుని, పలావ్ కలపడానికి నీకు కష్టంగా ఉందేమో. నేను కలుపుతాను పో. అలాగే అందులో ఉప్పు కారం సరిపోయిందో లేదో నేను కొంచెం టేస్ట్ చూస్తాను. నేను చాలా మంచి టేస్టర్ని కదా. 5 స్టార్ హోటల్ రేంజ్ టేస్ట్ నాది. తుని పిచ్చుక నవ్వుతూ, నాకు తెలుసులే చిచ్చు నీ టేస్టింగ్ గురించి. ఉప్పు చూసే వంకతో సగం కుండ తినేస్తావు. నిన్న కూడా ఇలాగే పాయసం టేస్ట్ చూసి గిన్నె ఖాళీ చేసేసావు. వంట పూర్తయ్యేదాకా నువ్వు ఆ కుండకి 10 అడుగుల దూరంలో ఉండు. అవునమ్మా, అందరం కలిసి తిందాం. వంట వాసనకి నాకే నోరూరిపోతుంది, కానీ నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. చూసారా, అందరం కలిసికట్టుగా పనిచేస్తే ఎంత త్వరగా వంట పూర్తయిందో. ఈ చల్లటి గాలిలో వంట చేస్తుంటే అలుపు కూడా రావడం లేదు. ఇది మన కొండ పల్లెటూరి స్పెషాలిటీ. వంట పూర్తయింది. సూర్యుడు మెల్లగా పడమర కొండల వైపు వాలుతున్నాడు. ఆకాశం నారింజ గులాబీ రంగులతో నిండిపోయింది. లేత ఎండ, చల్లటి గాలి కలయికలతో వాతావరణం అద్భుతంగా ఉంది. అందరూ కొండ మీద విశాలమైన ప్రదేశంలో వేసిన ఆకుల ముందు గుండ్రంగా కూర్చున్నారు. తుని పిచ్చుక అందరి ఆకుల్లో వేడివేడి వెజిటబుల్ పలావ్ వడ్డించింది. ఆ పలావ్ నుండి వస్తున్న ఆవిర్లు చల్లటి గాలిలో కలుస్తున్నాయి. చోటు చిలుక చల్లటి ఫ్రూట్ సలాడ్ వేసింది. చిచ్చుకాకి తాను తెచ్చిన మామిడి పండ్లను ముక్కలుగా కోసి అందరికీ పంచింది. మహీగ్రద్ద మొదటి ముద్ద తిని, అద్భుతం, ఈ పలావ్ రుచి అమృతంలో ఉంది తుని. కుహు తెచ్చిన ఆకుకూరలు కూడా ఇందులో భలే కలిసాయి. ఈ చల్లటి గాలికి వేడివేడి అన్నం తింటుంటే ఎంత హాయిగా ఉందో. చిచ్చుకాకి 2 చేతులతో లొట్టలేస్తూ తింటూ, నిజంగానే మహిగారు, కొండ మీద కూర్చొని ఈ చల్లటి బ్రీజ్కి వేడి వేడి పలావ్ తింటుంటే ఆ కిక్కే వేరు. ఏ 5 స్టార్ హోటల్ కూడా దీని ముందు పనికిరాదు. నా మామిడి పండ్లు కూడా భలే తీయగా ఉన్నాయి కదా. నా సెలక్షన్ ఎప్పుడు నెంబర్ 1. అవునట, మామిడి పండ్లు చాలా బాగున్నాయి. పలావ్ కూడా సూపర్ గా ఉంది. రేపు కూడా మనం ఇలాగే అడవికి వెళ్ళి పండ్లు తెచ్చుకుని వండుకుందాం. రేపు నేను మామిడి పండుతో మా మమ్మీ చేత జ్యూస్ చేయిస్తాను. మనం జ్యూస్ తాగుతూ ఆడుకుందాం. ఈ కొండ మీద ఇల్లు ఉండడం వల్ల మనకి రోజు పండగే. కింద అడవిలో పుష్కలమైన ఆహారం దొరుకుతుంది. పైన కొండ మీద ప్రశాంతత, చల్లదనం దొరుకుతున్నాయి. మనం చాలా లక్కీ పక్షులం. నిజమే, ఈ గాలికి నా మనసు కూడా చాలా ఆనందంగా ఉంది. తిన్న తర్వాత నేను ఒక పాట పాడతాను. అందరూ కడుపు నిండా తిని ఆనందంగా ముచ్చట్లు చెప్పుకుంటూ సూర్యాస్తమయాన్ని చూశారు. కొండ మీద నుండి కింద అడవిని చూస్తూ ఆ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించారు. పిల్లలు అక్కడే ఆ పచ్చికలో చల్లటి గాలిలో ఎగురుతూ పరిగెత్తుకుంటూ దాగుడు మూతలాడుకున్నారు. పెద్దవాళ్ళందరూ వాళ్ళని చూస్తూ చిరునవ్వులు చిందించారు. ఈ కథలోని నీతేంటంటే, కలిసికట్టుగా పనిచేసి ఉన్నది పంచుకుని తింటే ఆనందం రెట్టింపవుతుంది. ప్రకృతి ప్రసాదించిన గాలి వెలుతురు మధ్య అందరితో కలిసి ప్రశాంతంగా జీవించడమే నిజమైన అదృష్టం. పక్షుల గ్రామంలో ఒక చల్లటి ఉదయం. మహీగ్రద్ద గారు అందర్నీ రావి చెట్టు కిందకు పిలిచారు. తుని పిచ్చుక, చిచ్చుకాకి, కుహుబాతు, లూసీ పావురం, చోటు చిలుక అందరూ అక్కడ చేరారు. మహీగ్రద్ద గంభీరంగా, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు మనం ఒక సాహస యాత్ర చేయబోతున్నాం. మన ఊరి చివరున్న ఎత్తైన నీలగిరి కొండ మీదకు ట్రెక్కింగ్ కి వెళ్దాం. ఆ కొండపైన ప్రకృతి చాలా బాగుంటుంది. చిచ్చుకాకి నడుం పట్టుకుని ముఖం చిట్లించుకుని, ట్రెక్కింగా అంటే నడిచెక్కాలా? బాబోయ్, నా వల్ల కాదు సార్. నా కాలు సున్నితం. నేను రాను. మీరు వెళ్ళిరండి. నేను ఇక్కడే ఉండి మీ ఇళ్ళకి కాపలా కాస్తాను. అంటే దొరికింది తింటాను అని మనసులో అనుకుంది. కుహుబాతు నవ్వుతూ, ఓహో, కాపలానా? పిల్లకి ఎలకల సాక్ష్యం లాగానా? చిచ్చు, నీకు ఒక విషయం తెలీదు. ఆ నీలగిరి కొండ మీద బంగారు పండ్లు కాసే చెట్టు ఉందట. అవి తింటే ఈకలు మెరుస్తాయట. జీవితంలో ఆకలి వేదట. చిచ్చుకాకి ఉలిక్కిపడి కళ్ళు పెద్దవి చేసి, ఏంటే బంగారు పండ్ల? ఆకలి వేయదా? నిజమా కుహో? మరి ఆ మాట ముందే చెప్పాలి కదా. నేను వస్తున్నాను. నా కాళ్ళు ఇప్పుడు ఈనుములా తయారయ్యాయి. పదండి, ఇప్పుడే బయలుదేరదాం. లూసీ పావురం కంగారుగా తన హ్యాండ్ బ్యాగ్ సర్దుకుంటూ, వెయిట్ కొండ ఎక్కాలంటే నాకు స్పెషల్ షూస్ కావాలి.
పైన ఎండ తగులుతుందేమో. సన్ స్క్రీన్ లోషన్ తెచ్చుకుంటాను. నా మేకప్ కిట్ ఎక్కడా? లూసీ, మనం కొండెక్కడానికి వెళ్తున్నాం, ఫ్యాషన్ షోకి కాదు. తేలికగా ఉండే బట్టలు వేసుకో. నేను అందరి కోసం పులిహోర మంచినీళ్లు సర్దాను. నేను మా బన్ను కలిసి పండ్ల కోసం సంచులు తెచ్చాం. చిచ్చు, నువ్వేం తెస్తున్నావు? నేను ఖాళీ సంచి తెస్తున్నాను చోట, ఆ బంగారు పండ్లు కోసుకోవడానికి. చిన్న పెద్ద సంచి తీసుకొని రారా, మనం మొత్తం చెట్టుని ఖాళీ చేయాలి. సరే సరే, అందరూ సిద్ధం కదా? ఒకే ఒక రూలు, ఎవరు దారి తప్పకూడదు. అందరూ కలిసి గుంపుగా వెళ్ళాలి. అడవిలో ఒంటరిగా వెళ్తే ప్రమాదం. ముఖ్యంగా చిచ్చు, ఇది నీకే చెప్తున్నారు. నా గురించి భయం వద్దు సార్, నేను మీ వెనకాలే తోకలా ఉంటాను. మనసులో అందరూ కలిసి వెళ్తే నాకే మిగులుతుంది. వాళ్ళు కళ్ళు గప్పి నేనే ముందు వెళ్ళాలి. నీలగిరి కొండ పాదాల వద్ద కొండ ఎక్కడం మొదలైంది. దారంతా రాళ్లు, ముళ్ళ పొదలతో ఉంది. అందరూ కష్టపడి నడుస్తున్నారు. చిచ్చుకాకి మాత్రం అందరికంటే వెనుక ఆయాసపడుతూ వస్తుంది. అమ్మో, నాకు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, ఎత్తుకోవా? నడవరా వెదవా, ఆ బంగారు పండు తింటే నీ కాళ్ళు రాకెట్లా పరిగెడతాయి. ఓపిక పట్టు. అందర్నీ గమనిస్తూ వీళ్ళంతా చాలా నెమ్మదిగా వెళ్తున్నారు. ఇలాగైతే సాయంత్రానికి కూడా చేరలేం. నాకేదైనా షార్ట్ కట్ కావాలి. బన్ను చిలుక పైకి చూస్తూ, అమ్మా చూడండి, పైన మేఘాలెంత బాగున్నాయో. నేను ఎగిరెళ్ళనా? వద్దు బన్ను, మనం నడిచి వెళ్తేనే ప్రకృతిని ఆస్వాదించగలం. ఎగరడం మనకు రోజు అలవాటే కదా. లూసీ పౌరం ఒక రాయి మీద కూర్చొని రొప్పుతూ, తుని, వాటర్ ప్లీజ్, నా గొంతు ఎండిపోతుంది. నా లిప్స్టిక్ పాడైపోతుందేమో చూడు. ఇదిగో నీళ్లు తాగు. నీ లిప్స్టిక్ బానే ఉందిలే లూసీ. ఇంకొంచెం దూరం వెళ్తే మంచి వ్యూ పాయింట్ వస్తుంది. అందరూ ఇటు రండి, ఇక్కడ దారి చీలుతుంది. బోర్డు మీద ఎడమ వైపు వెళ్తే సురక్షితం, కుడి వైపు ప్రమాదం అని రాసింది. మనం ఎడమ వైపే వెళ్దాం. అందరూ నా వెనక రండి. అందరూ ఎడమవైపు తిరిగారు కాని చిచ్చుకాకి కళ్ళు కుడివైపు ఉన్న దారి మీద పడ్డాయి. అక్కడ దూరంగా ఒక చెట్టు మీద ఏదో మెరుస్తూ కనిపించింది. చిచ్చుకాకి తనలో తాను, అరే, అక్కడేదో మెరుస్తోంది. ఖచ్చితంగా అదే ఆ బంగారు పండ్ల చెట్టు అయ్యుంటుంది. వీళ్ళందరూ ఎడమ వైపు వెళ్తున్నారు. ఆ మైకులు, నేను కుడి వైపు వెళ్లి ఆ పండ్లన్నీ కోసేసుకుంటాను. అప్పుడు నేను ఈ ఊరికి మహారాణిని. అమ్మో, రా, అందరూ వెళ్ళిపోతున్నారు. షా, చిన్న, నువ్వు వాళ్ళతో వెళ్ళు. నేను ఒక చిన్న పని చూసుకొని వస్తాను. ఎవరికి చెప్పకే, ఇది సీక్రెట్ మిషన్. వద్దమ్మా, తాతగారు ప్రమాదం అని చెప్పారు కదా. నాకు భయం లేదురా, నేను సూపర్ ఉమెన్నే. నువ్వు వెళ్ళు అని చిన్నుని బలవంతంగా తుని వాళ్ల వైపు తోసేసింది. చిచ్చుకాకి కుడివైపు దారిలో ఒంటరిగా బయలుదేరింది. ఆ దారి చాలా ఇరుకుగా, భయంకరంగా ఉంది. ముళ్ళ పొదలు ఆమె రెక్కలకు గుచ్చుకుంటున్నాయి. అబ్బా, ఈ ముళ్ళ ఒకటి అయినా పర్లేదులే, కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. ఆ మిగస్తున్న వస్తువు దగ్గరికి వచ్చేసాను. అదిగో ఎంత పెద్దగా ఉందో. చిచ్చుకాకి ఆయాసపడుతూ ఆ మెరుస్తున్న వస్తువు దగ్గరికి చేరింది. తీరా చూస్తే అది బంగారు పండు కాదు, ఎవరో టూరిస్టులు పారేసిన ఒక ప్లాస్టిక్ కవర్. ఎండకది మెరుస్తోంది. చిచ్చుకాకి షాక్తో నోరు తెరిచి, ఏంటిదే, ప్లాస్టిక్ కవరా? చాచా, నా ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఎంత దూరం కష్టపడి వచ్చాను, ఇదా ఫలితం? మోసపోయాను. కుహుగాడు నాటకం ఆడింది. అంతలోనే వాతావరణం మారిపోయింది. నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. చల్లటి గాలి బలంగా వీచడం మొదలైంది. చిచ్చుకాకి ఉన్న చోట ఒకవైపు లోతైన లోయ, మరోవైపు ఎత్తైన కొండ. చిచ్చుకాకి భయంతో, అమ్మా, వర్షం వచ్చేలా ఉంది. నేనిప్పుడు వెనక్కి వెళ్ళాలి, కాని దారెక్కడుంది? అంత పొగ మంచు కమ్ముకుంది, ఏమీ కనిపించడం లేదు. చిచ్చుకాకి దారి వెతుక్కుంటూ అటూ ఇటూ తిరిగింది. కాని దారి దొరకలేదు. ఆమె ఒక చిన్న కొండంచున చిక్కుకుపోయింది. కింద చూస్తే పాతాళంలా ఉంది. భయం వేసి కాళ్ళు వణకడం మొదలైంది. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, కాపాడండి మహిగారు, తుని, చిన్న, ఎవరైనా ఉన్నారా? నేనిక్కడ ఇరుక్కుపోయాను, భయం వేస్తుంది. ఆమె అరుపు గాలిలో కలిసిపోయింది. ఎవ్వరూ వినలేదు. వర్షం చినుకులు మొదలయ్యాయి. ఇటువైపు సురక్షితమైన దారిలో మిగతా పక్షులన్నీ కొండపైకి చేరాయి. అక్కడ అందరూ టిఫిన్ చేయడానికి కూర్చున్నారు. అందరూ వచ్చారా? లెక్క చూసుకోండి. లూసీ, కుహు, చోటు, పిల్లలు. అరే, చిచ్చు ఎక్కడా? చిన్ను, మీ అమ్మ ఎక్కడా? చిన్నుకాకి ఏడుస్తూ, అమ్మో, అమ్మటు వైపు వెళ్ళిందంటే సీక్రెట్ మిషన్ అని చెప్పింది. బంగారు పండ్లు తెస్తానని కుడివైపు దారిలో వెళ్ళింది. మహిగ్రద్ద కోపంగా, ఆందోళనగా, ఏంటి కుడివైపా? అక్కడ దారి లేదు. అది ప్రమాదకరమైన ప్రాంతం. పైగా వర్షం మొదలవుతుంది. చిచ్చు ఎప్పుడూ ఇంతే, అతి తెలివి. అయ్యో, బంగారు పండ్లని నేను ఉత్తుగా చెప్పాను మహిగారు. అది నిజం అనుకుని వెళ్ళిందా? ఇప్పుడు ఏంటి పరిస్థితి? నా వల్లే ప్రమాదంలో పడిందా? మనం వెళ్ళి వెతకాలి. పాపం చిచ్చు ఒంటరిగా భయపడుతూ ఉంటుంది. మీరిక్కడే ఉండండి, పిల్లల్ని చూసుకోండి. నేను వెళ్ళి చూస్తాను.
నా గ్రద్ద కళ్ళతో ఈ పొగ మధ్యలో కూడా చూడగలను. మహీగ్రద్ద గారు ఆకాశంలోకి ఎగిరారు. వర్షం జోరుగా కురుస్తుంది. ఆయన చిచ్చు చిచ్చు అని పిలుస్తూ గాలిస్తున్నారు. కొండంచున చిచ్చుకాకి వర్షానికి తడిసి ముద్దయిపోయింది. చలికి గజగజా వణుకుతోంది. పక్కనే పిడుగులు పడుతున్నాయి. చిచ్చుకాకి ఏడుస్తూ, దేవుడా, నాకు బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు ఆశపడను. బంగారు పండ్లొద్దు, వెండి పండ్లు వద్దు. మా ఇంటి దగ్గర ఉండి కుళ్ళిన అరటి పండ్లు చాలు. చిన్న తోనే నన్ను కాపాడండి, ఇక్కడ దయ్యాలుంటాయేమో. అంతలో ఆకాశం నుండి ఒక పెద్ద నీడ ఆమె మీద పడింది. చిచ్చుకాకి భయంతో కళ్ళు మూసుకుంది. అది మహీగ్రద్ద. చిచ్చు, ఇక్కడున్నావా? ఎంత పని చేసావు? కింద పడితే ఎముకలు కూడా దొరకవు. చిచ్చుకాకి కళ్ళు తెరిచి, మహిగారు, మీరా దేవుళ్ళ వచ్చారు. నన్ను తీసుకెళ్ళండి, నాకు భయం వేస్తుంది. నా కాళ్ళు కదలట్లేదు. భయపడకు, నా వీపు మీద ఎక్కువ గట్టిగా పట్టుకో, కిందకు చూడకు. చిచ్చుకాకి వణుకుతూ మహీగ్రద్ద గారి వీపు మీద ఎక్కింది. మహిగారు జాగ్రత్తగా గాలిని చీల్చుకుంటూ సురక్షిత ప్రాంతానికి వచ్చారు. సురక్షిత ప్రాంతం. అందరూ చిచ్చుకాకి కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. మహిగారు చిచ్చుని దించారు. చిన్నుకాకి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మను వాటేసుకున్నాడు. అమ్మో, వచ్చేసావో? నాకు భయమేసిందమ్మో. తుని పిచ్చుక టవల్తో చిచ్చుని తుడుస్తూ, ఎంత పని చేశావు చిచ్చు? బంగారు పండ్ల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటావా? మేమెంత కంగారు పడ్డాం తెలుసా? అవును చిచ్చు, నా మేకప్ కూడా కరిగిపోయింది ఏడుపుతో. నువ్వు లేకపోతే మాకు ఎంటర్టైన్మెంట్ ఎవరిస్తారు? అచ్చిచ్చో, సారీ, నేనే ఏదో సరదాగా అన్నాను. నువ్వెంత సీరియస్ గా తీసుకుంటావని అనుకోలేదు. చిచ్చుకాకి తలదించుకుని సిగ్గుతో, నే తప్పలేదు లేకహో, నాదే తప్పు. నా అత్యాశ నన్ను కోపం వచ్చింది. ఆ ప్లాస్టిక్ కవర్ ని చూసి బంగారం అనుకున్నాను. ఒంటరిగా ఉంటే ఎంత భయంగా ఉందో నాకిప్పుడు తెలిసింది. గుంపులో గోవిందలా ఉండడమే మేలు. పోనీలే చిచ్చు, నువ్వు సేఫ్ గా వచ్చావు, అది చాలు. ఇదిగో జామకాయ తిను, బలం వస్తుంది. చూసావా చిచ్చు, కలిసుంటే కలదు సుఖమని ఊరికే అనలేదు. నువ్వు ఒంటరిగా వెళ్తే ప్రమాదం, అందరితో ఉంటే ఆనందం. ఇకనైనా ఈ అతి తెలివి మానే. తప్పకుండా సార్. ఇక జన్మలో షార్ట్ కట్స్ వెతకను, మీతోనే ఉంటారు అన్నట్టుతోనే. ఆ పులిహార ఉందా లేక అయిపోయిందా? ఆకలి దెబ్బకి ప్రాణం పోయేలా ఉంది. అందరూ గొల్లున నవ్వారు. అత్త, నీ ప్రాణం పోయినా పర్లేదు, కానీ ఆకలి మాత్రం చావదు కదా. ఆకలి రాజారావుని నేను, పెట్టవేతోనే. అందరూ కలిసి భోజనం చేశారు. వర్షం తగ్గాక అందరూ కలిసి పాటలు పాడుకుంటూ సంతోషంగా కొండ దిగి ఇంటికి చేరుకున్నారు. చిచ్చుకాకి మాత్రం ఆ రోజు